Hello friends, Chaddannam or fermented rice with curd and my blood sugars. Chaddannam and my blood sugars మీద ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశాను. అయితే చాలా మంది ఫ్రెండ్స్ పెరుగుతో ఫర్మెంట్ చేసిన రైస్ ని తిని బ్లడ్ షుగర్ రిజల్ట్స్ ఏంటో పోస్ట్ చేయమని అడిగారు. ఈరోజు అబౌట్ 150 మిల్లీగ్రామ్స్ మిగిలిపోయిన వైట్ రైస్, వాటర్, సాల్ట్, కప్ ఆఫ్ పెరుగు, ఆనియన్ అండ్ చిల్లీస్ కూడా వేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేశాను. ఇప్పుడు ఇది ఖాళీ కడుపు మీద తిని 2 అవర్స్ తర్వాత బ్లడ్ గ్లూకోజ్ రిజల్ట్స్ ఏంటో మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూస్ చేసి చూద్దాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, చద్దన్నం విత్ పెరుగు తిని 2 to 3 అవర్స్ పాటు మన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ ఎలా ఇంపాక్ట్ అయిందో ఇప్పుడు మన కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూస్ చేసి చూద్దాం. గ్రాఫ్ చూసినట్టయితే షుగర్ స్పైక్ అసలు లేదు. నార్మల్ చద్దన్నం కంటే పెరుగుతో ఫర్మెంట్ చేసిన చద్దన్నం తినడం వల్ల చాలా తక్కువ షుగర్ స్పైక్ అయ్యింది అనిపిస్తుంది. ఎందుకంటే పెరుగులోని ప్రోబయాటిక్స్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. యుఎస్ గవర్నమెంట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మార్చ్ 2024లో అప్డేట్ చేసిన దాని ప్రకారం ఎవ్రీ వీక్ 2 కప్స్ పెరుగు తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ని తగ్గించవచ్చు అని తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం ఏ ఫుడ్ని ట్రై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరొక హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.